అంగన్వాడీలకు సీఎం జగన్ ప్రభుత్వం వచ్చాకే మేలు జరిగింది. ప్రభుత్వం వచ్చాక కుప్పం నియోజకవర్గంలో అంగన్వాడీ బిల్డింగ్లు ఎన్ని వచ్చాయో లెక్క వేసుకోవాలని కోరిన ఎంపీ రెడ్డెప్ప మహిళా దినోత్సవ వేడుకల సభ కాస్త వైసీపీ ఎన్నికల క్యాంపెయిన్ సభగా మారటంతో అంగన్వాడీలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో అసహనంతో ఎంపీ రెడ్డెప్ప ఎమ్మెల్సీ భరత్లు సభ నుంచి బయటకొచ్చేశారు. రాష్ట్ర ప్రజలందరూ వేచి కాచి మీరు ఏమి సమాధానం చెప్తారో ఏమి విజయవాడలో అందరూ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి రేపు ఎన్నికలు జరిగితే లేదా బలపరిచే వాళ్ళందరూ కేంద్ర నాయకత్వం వారి ప్రార్థిస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే ఇష్టం లేదని కేంద్ర నాయకత్వం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఈ సహాయ సహకారాలు వచ్చినప్పటి మహిళల కోసం ఆయన సహాయం చేస్తున్నారు. ఆ సైకి చేస్తాను మీకు ఎక్కడా ఉండాలి మీ ఇష్టం. జగన్మోహన్ ప్రభుత్వాన్ని బలపరచాలా వద్దా బలపరచాలంతా చేతలైపోయింది. ఇది చూసారా అడిగింది ప్రభుత్వానికి నీకు నాకు ఓటు ఏమని చెప్పడం. జగన్మోహన్ గారు ప్రభుత్వాన్ని బలపరిచే వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు మనస్ఫూర్తిగా చేతులు తగ్గి కట్టారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ ఎలక్షన్ జరిగేంత వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కుప్పం పైనే కేంద్రీకరించి కుప్పంలో ఎలక్షన్ ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకే ఒక చిన్న ప్రశ్న దయచేసి మీ మనసులో ఏముందో తెలియజేస్తే ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడుతున్న భరతైతేనేమి, ఎంపీగా రెండవసారి నిలబడబోతున్న నేనైతేనేమి, దానికి సంబంధించిన ఆన్సర్ మీ దగ్గరేంటి, మీ మనసులో ఏముందో అని తెలియజేస్తే మేమందరూ కూడా ఎన్నిక కాబట్టి కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, ప్రజెంట్ ఎమ్మెల్సీ వర్గాలు మీరందరూ ఉన్నారు. ఎంపీగా గెలిపించిన అశ్విని గారు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి రేపు ఎన్నికలు జరిగితే మీకు అందరికీ చెప్పాను, ఆంధ్ర పార్టీలు గమనించారు. కాబట్టి పత్రికా విలేకరులకు మీడియాకు మరొకసారి ఈ అవకాశం ఇద్దరు మీకు అందరికీ మీరు కౌన్సిలర్లు, చైర్మన్లు గెలిపించడానికి అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుందని తీసుకుంటాం.